అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి నేచర్ బై రాజీ అండి. నా పేరు రాజేష్ అండి. నేను ఇక్కడ బెంగళూరులో ఒక చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నానండి. నేను ఎందుకు ఇదంతా ఇప్పుడు యూట్యూబ్ క్రియేట్ చేసి ఎందుకు వీడియో చేసి పెడుతున్నానంటే మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం అండి. మీ సపోర్ట్తో ఏమైనా చేయగలనండి. నేను యూట్యూబ్లో రావడానికి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుందండి. అలాగే నాకు ఒక డ్రీమ్ ఉందండి. అది ఇప్పుడు చెప్పనండి. నా యూట్యూబ్ వీడియోస్ మామూలుగా వస్తాయండి. 2 డేస్కి ఒకటి లాంగ్ వీడియో పెడతానే ఉంటానండి. అరే వీడేంటి డ్రీమ్ అన్నాడు, ఏం చెప్పలేదు అనుకుంటుంది కదా. చెప్పనండి ఇప్పుడే. నా యూట్యూబ్ సక్సెస్ ఎప్పుడు అవుతుందో అప్పుడు నేను దానికి సపరేట్గా వీడియో చేస్తానండి. అప్పుడు తెలుస్తుంది మీ అందరికీ నేను ఎందుకు యూట్యూబ్ చేశానని. యూట్యూబ్ నా కోసం నేను చేయలేదండి. దానికి సపరేట్గా ఒక కారణం ఉందండి. ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ మరెన్నో ఇంట్రెస్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తానండి. మీరందరూ సపోర్ట్ నాకు ఇప్పుడు అవసరం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ అండ్ కామెంట్. గాలి ఎక్కువగా ఉందండి. మాట్లాడదంటే రీసౌండ్ వస్తుంది మైక్లో కూడా. వర్షం పడేలాగుంది బెంగళూరులో. గాలి ఎక్కువ ఉంది. ఏం మాట్లాడుతున్నాను, సౌండ్ ఎట్లా వస్తుందో నాకు తెలియదండి. మీరు చెప్పాల ఎట్లా వస్తుందా లేదా అని. నేను మంచి ఉద్దేశంతోనే వచ్చానండి యూట్యూబ్లోకి. మీకు అర్థమైన రోజు నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందండి. యూట్యూబ్ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుందని నమ్మకం ఉంది. కష్టపడతానండి. కష్టపడి మీకు అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి నేను అనుకున్న డ్రీమ్ నేను నెరవేర్చుకొని అందులో మీరు భాగస్వాములు అవుతారండి. అందుకే చెప్తానండి ఎందుకు నేను యూట్యూబ్ కారణం ఎందుకు వచ్చిందో నేను చెప్తానండి. ఫస్ట్ నా ఛానల్ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ కావాలంటే మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మంచి ఉద్దేశంతోనే ఇచ్చానండి. పక్కా ఇది మాటకు 100% నేను చెప్పగలను. మిగిలినంతా మీకు ఇస్తున్నానండి. మీ సపోర్ట్ నాకు అవసరం అండి. ఈరోజు సాయంత్రము 6 గంటలకి వీడియో ఒకటి అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ అండి అందరూ వాచ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడ మేముండే ఏరియాలో ఒక మాల్లో వెళ్ళి ఒక షూట్ చేసామండి నిన్న. ఈరోజు సాయంత్రం 6 గంటలకు వస్తుంది. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. నా మొదటి వీడియో అండి, ఎలా ఉందో మీరే చెప్పాలండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మొదటి వీడియోలో ఏమైనా తప్పులు ఏమైనా చేసి ఉంటే నన్ను క్షమించండి. ఇంకోసారి అట్లా తప్పులు ఏమైనా ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. ఇంకోసారి అట్లా పొరపాట్లు లేకుండా నేను చూసుకుంటానండి. మెయిన్ ఆ వీడియోలో నేను నిన్న మైక్ ఎత్తుకోపోవడం మర్చిపోయానండి. ఆ వీడియోకి వాయిస్ అంతగా బాగాలేదండి. ఇప్పుడు వచ్చినంత క్లియర్గా లేదండి. కొంచెం డిస్పాయింట్స్గా ఉందండి నా మొదటి వీడియో. రెండో వీడియోని ఇంకా ఎటువంటి ప్రాబ్లం రానియకుండా నేను జాగ్రత్త ఉండి నేను దగ్గర ఉండి అంతా తీసుకొని నా బాధ్యతగా నేను వీడియోలు చేసి మీకు ఎంటర్టైన్మెంట్గా అందరు ఫ్యామిలీస్, పిల్లలు, అన్ని జనరేషన్ వాళ్ళు చూసేలాగా వీడియోస్ నేను చేస్తానండి. ఆ నమ్మకం నాకు ఉందండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తారనే నమ్మకం నాకు ఉందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ నేచర్ బై రాజీ. నేచర్ ప్రేమించండి. వీలైతే మీ ఇంటి పక్కలంతా ఒక చెట్టు, ఒక మొక్కను ఏదైనా నాటండి. నేచర్ కాపాడదాం. మన భారతదేశాన్ని జై జై పలుకుదాం. జై భారత్ మాతాకి జై. ఈసారి మైక్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసినానండి. మైక్ ఉన్నది గుర్తులేదు, అందుకని వాయిస్ రికవరీ సరిగ్గా అనిపించలేదండి. ఇంకోసారి ఇట్లా పొరపాటు చేయకుండా చూసుకుంటానండి. పార్కింగ్ ఉంది బెంగళూరు మటుకు ఫుల్ నేచర్ అండి. ఆక్సిజన్ లెవెల్స్ జాస్తి.
సమ్మర్లో కూడా కూలింగ్ ఉంటుందండి బెంగళూరు. పోయేసి లెఫ్ట్ జై గణేష్ బ్రిడ్జ్ రాజకుమార్ రోడ్. ఇప్పుడే సినిమాకి టైం అయిపోతుందంటే మధ్యలో ట్రాఫిక్ అవుతాయి. సిగ్నల్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతాము. వదిలారండి బాబు సిగ్నల్. అదో మెట్రో స్టేషన్ లాగా ఉంది. మెట్రో స్టేషనే. మహాలక్ష్మి లేఅవుట్. నేను ఎప్పుడో వచ్చినా నీ సైడ్. 3 minutes. ఇంకా 1K కిలోమీటర్ ఉందండి. 1K అంటే 1K కాదండి, 1 కిలోమీటర్. హైలైట్గా ఉందండి బ్రిడ్జ్. క్రాస్ వస్తుందా? క్రాస్ అదేనమ్మా మామూలు క్రాస్ తిరగల ఇలా ముందర. ఇంకా ముందర కూడా పైన మెట్రో పోతాను చూడండి. లోపల పోవడానికి ఎంట్రన్స్ ఇదేనండి, ఇలా పోవాలి. వాచ్మెన్ మొత్తము బండిల్ని స్కూటీలని అన్నీ చెక్ చేసి పంపిస్తాడండి. ఆ చెక్ చేసి పంపించినాక మళ్ళీ లోపలికి పోవాలండి. ఇక్కడ వచ్చేసి బండి పార్కింగ్ అండి. బండి పార్కింగ్కి ఒక బండికి వచ్చి 100 రూపీస్ అండి. మేము 2 బండ్లలో పోయినాము. 2 బండ్లకి 200 అండి. ఆ టికెట్ చూడండి ఎలా ఉందో. ఏదో పెద్ద ఇది ట్రైన్ టికెట్ ఉన్నట్టుంది కదండి ఇది. సినిమా చూద్దామని కంగారులో సెల్ఫీ స్టిక్ అని మర్చిపోయి వచ్చేసి చేత తీసంటే చెయ్యి ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క పైన పిల్లలు. ఇప్పుడు నేను మాల్లో నేను గోల్డ్ కొంటానండి. గోల్డ్ కొనేకపోతా. ఇప్పుడు బట్టల షాప్లో అండి, లైన్ బట్టల షాప్లో ఉంది. ఇప్పుడు గోల్డ్ అక్కడ బేకరీ గోల్డ్ అండి. లైన్ అంతా గోల్డ్ ఉండదు, ఒక లైన్ అంతా బట్టలు ఉన్నాయి, ఒక లైన్ అంతా షూ. కింద చూడండి ఇలా లైటింగే హైలైట్గా ఉందండి. మొత్తం ఈ లైటింగ్కి అంత ఖర్చు ఉంటుంది. కరెంట్ బిల్ అది ఎంత వస్తుందో చూసారా. మా పక్కలో హీరోయిన్ ఉంది.
రిపేర్ చేస్తారు. ఇవే మాల్ అంతా ఇవే ఎక్కువ ఉన్నాయండి. ఆరాముగా రోడ్ కొని జమ్మని అదంతా కదా కింద దింపుకుంటా పోతుంది. అదంతా కదా కింద పోతా చేయని పోతాను. నేను అక్కడ ఎందుకు చేయి నొప్పి అంటున్నానంటే నాకు ఫింగర్స్ డ్యామేజ్ అయినాయండి. దాని స్టోరీ నీకు ఇంకా దగ్గరలో మీకు మళ్ళీ చెప్తానండి. అది నా వల్ల కాదండి. ఇక చేయిలో పెట్టుకొని వీడియో తీయడానికి కొంచెం చేయి ఫింగర్స్ నాకు డ్యామేజ్ అయినాయండి. అది అందుకు కొంచెం ఇబ్బందిగా ఉందండి. నేను ఎందుకు వాయిస్తో వీడియో మొత్తం మాట్లాడలేదంటే నా దగ్గర మైక్ లేదండి. ఆ మైక్ నేను మర్చిపోయి వచ్చేసిన. మైక్ నాకు ఉండేదే నేను మర్చిపోయానండి. అందుకు వల్ల ఆడికి ఎంత గట్టిగా మాట్లాడినా నన్ను చూస్తున్నారు తప్ప వీడియోలో రికార్డ్ అవ్వలేదండి. ఇంకోసారి ఇట్లా పొరపాటు లేకుండా ఇంకోసారి వెళ్ళి మొత్తం మాల్ అంతా సెల్ఫీ స్టిక్ అది మైక్ ఎత్తుకొని పోయి మొత్తం కవరింగ్ చేసుకొని మొత్తం చూపిస్తానండి ఇంకా క్లారిటీగా. అక్కడ ఎగ్జిట్ అక్కడ సూపర్ లొకేషన్ ఉందండి. ఆ బిల్డింగ్లో అక్కడ వాటర్తో ఒక స్విమ్మింగ్ పూల్ లాగా సూపర్గా ఉందండి. అక్కడ చూడడానికి సూపర్ ఉందండి. మొత్తము చుట్టూ అక్కడ డ్రోన్ ఎగరేసే మటుకు హైలైట్గా ఉంటుందండి వ్యూ. ఆడ ఏమైందంటే మూవీకి అని వచ్చినామండి. మూవీకి వస్తే ఇక్కడ మాల్లో మూవీ నైట్ 9:45కి అంటండి. మేము తెలియకుండా ఇప్పుడే వెళ్ళిపోయామండి. చాలా బాధేసిందండి. మా ప్రభాస్ అన్న మూవీ చూడలేదండి. వర్షం మూవీ అండి. ఇక్కడ వ్యూ చాలా బాగుందండి. మ్యూజిక్ అసలు ఎంజాయ్ చేసేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తానండి.